కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర భువనగిరి పట్టణంలో విజయవంతంగా సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలియజేసే చలనచిత్రాన్ని ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రసారం చేస్తూ ఆయుష్మాన్ భారత్లో భాగంగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉజ్వల గ్యాస్ యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని ఎలా పొందాలో గ్యాస్ డీలర్లు అవగాహన కల్పించారు. రైతులకు సైతం వ్యవసాయ సంబంధిత పథకాలపై అవగాహన కల్పించారు. ఇలా ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న పథకాల గురించి వివరించి వాటి ప్రయోజనం పొందటం ఎలాగో తెలియజెప్పారు. ఈరోజు మనము భువనగిరి పట్టణంలోని రైతు బజార్ దగ్గర మనం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా మనం ఈ యాత్రను ఉద్దేశించి పౌరులందరికీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ తెలియజేయడానికి ఈ యాత్ర యొక్క మెయిన్ ఉద్దేశం అండి. ఇందులో మా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ మనము ఇచ్చే టీబీ వ్యాధిగ్రస్తులకు అందరికీ కూడా మనం ఉచిత వైద్యాన్ని అందిస్తూ వాళ్ళకు పౌష్టికాహారం కొరకు మనము నెలకు 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 500 రూపాయలు వాళ్ళకు ప్రతి యొక్క నిరుపేదకు ఈ యొక్క 500 రూపాయలు వాళ్ళకు పౌష్టికాహారం కోసం ఖర్చు చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉచిత మందులు వేసుకొని వాళ్ళు మంచి ఆరోగ్యవంతులుగా తయారయ్యే విధంగా వాళ్ళకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇది చాలా మంచి స్కీమ్ అండి. అలాగే ఇంకోటి ఆయుష్మాన్ భవ కార్డు కూడా ప్రతి ఒక్క బిలో పవర్టీ లైన్ ఆర్థికంగా కిందున్న లో స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల బీమా కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ హెల్త్ చెకప్కి వచ్చినామండి, చేయించుకున్నా, హెల్త్ చెకప్ చేయించుకున్నా, బాగానే ఉందని చెప్పారు డాక్టర్లు. చాలా మంచిగానే చూసిర్రు. ఇక్కడ హెల్త్ కార్డు తీసుకోమని కూడా డాక్టర్లు చెప్తుర్రు. హెల్త్ కార్డు తీసుకుంటే 5 లక్షల బీమా వస్తుందని కూడా చెప్తుర్రండి. అది తీసుకుంటాను. అంత డాక్టర్లు అయితే ఇప్పటికీ చాలా